రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఢిల్లీలో గత ఫిబ్రవరి నుంచి అంటే 2024 ఫిబ్రవరి నుంచి ఈ నెల జనవరి వరకు ఇప్పటి వరకు దాదాపు 400 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. వచ్చినప్పుడల్లా పత్రికల్లో పదే పదే పతాక శీర్షికలకు చేరడము, ఢిల్లీలో దీని గురించి చాలా సంచలనమైనటువంటి చర్చ జరగడము. ఈ బాంబ్ కాల్స్ 400కు పైగా కాల్స్ హాస్పిటల్స్కి వచ్చినాయి, విమానాశ్రయాలకు వచ్చినాయి, ప్రత్యేకంగా విమానాలకు వచ్చినాయి, స్కూళ్ళకు వచ్చినాయి, కొన్ని ఆఫీసెస్ కూడా వచ్చినాయి. 400కి పైగా ఇటువంటి బెదిరింపు కాల్లు వచ్చినాయి. ఈ బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత అన్నిటినీ దర్యాప్తు చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇవన్నీ నకిలీ కాల్స్. బాంబు పెట్టలేదు, కానీ బెదిరింపు కాల్ వచ్చింది. విశేషం ఏంటంటే బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తరువాత అది నకిలీదన్నటువంటి అనుమానం ఉన్నా కూడాను భద్రతా దళాలు తేలిగ్గా వదలడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ 5-6 గంటల పాటు ఆపరేషన్స్ నిర్వహించవలసి ఉంటుంది. ఆ ఏరియాని శానిటైజ్ చేయాలి, అంగుళం సోదా చేయాలి, డాగ్ స్క్వాడ్ రావాలి, బాంబ్ స్క్వాడ్ రావాలి, ఏరియా మొత్తాన్ని శానిటైజ్ చేయాలి, ప్రజల్ని సురక్షిత స్థలాలకి తరలించాలి. ఒక 4-5 గంటల ఎక్సర్సైజ్ ఉంటుంది. బాంబు ఉన్నా లేకున్నా, అది నకిలీ కాలైనా అసలు కాలైనా ఈ మొత్తము ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కొద్దిపాటి నిర్లక్ష్యము పెద్ద పేలుడికి దారితీయవచ్చు, పెద్ద ప్రమాదానికి దారితీయచ్చు, ప్రాణ నష్టానికి దారితీయచ్చు. కాబట్టి భద్రతా దళాలకు, భద్రతా సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర పరిపాలనా విభాగాలన్నిటికీ కూడాను సమయము, ధనము, వనరులు, సిబ్బంది ఈ 4 రకాలుగా కూడా ఖర్చు అవుతుంది. 400 కాల్స్ ఒక ఢిల్లీలోనే వచ్చినాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ అన్నిటికీ ఒకే రోజున వచ్చింది. మొత్తము సిబ్బందిని అన్ని చోట్ల కూడాను పంపిణీ చేసి వాళ్ళని కేటాయించి అక్కడ పనిచేసేలా చేయటం అంటే ప్రభుత్వ యంత్రాంగం మీద ఎంత ఇబ్బంది. అయితే ఢిల్లీ పోలీస్ దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తే కళ్ళు బైర్లు కమ్మేటటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఈ 400 కాల్స్ ఒకే సోర్స్ నుంచి వచ్చాయి. ఈ ఒకే సోర్స్ ఏదైతే ఉందో, ఇతను మామూలు ఇంటర్నెట్ని ఉపయోగించకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ని ఉపయోగించారు. విపిఎన్లో వ్యక్తిని గుర్తించటము, ఐడెంటిఫై చేయటము, పట్టుకోవడం చాలా కష్టం. సో ఈ 400 కాల్స్ ఒకే అడ్రస్ నుంచి ఒకే వ్యక్తి విపిఎన్ని ఉపయోగించి పంపారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ పంపిన వ్యక్తి మైనర్. అంటే మైనర్ పంపాడంటే ఏం జరుగుతుంది? కేసు పెద్దగా ఉండదు. మైనర్ కాబట్టి తక్కువ శిక్ష పడుతుంది. లేకపోతే ప్రశ్నించి, బెదిరించి, తిట్టి పంపించటము, ఏదో చైల్డిష్ ప్రాంక్, చిన్న పిల్లవాడి అల్లరి పనిగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనరు ద్వారా ఈ పనిని ఎవరో చేయించి ఉంటారు. ఆ మైనర్కి కావలసినటువంటి ఫీడింగ్, ఈ నంబర్లు ఇవ్వటము, ఈ డీటెయిల్స్ ఇవ్వటము, ఈ లెటర్స్ని డ్రాఫ్ట్ చేయటము, పిల్లవాడు ముందున్నప్పటికీ ఈ పిల్లవాడి వెనుక ఏదో నెట్వర్క్ ఉంది. తమాషా ఏంటంటే ఈ పిల్లవాడి తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థగా చలామణి అవుతున్నటువంటి సంస్థలో కీలకమైనటువంటి సభ్యులు. ఢిల్లీలో జరిగినటువంటి వివిధ ఉద్యమాల్లో, ఆందోళనల్లో, షాహీన్బాగ్ వంటి వీటన్నిటిలో కూడా ఈ సంస్థ చాలా కీలకంగా పాల్గొంది. ఈ సంస్థ కార్యకర్తల్ని మొబిలైజ్ చేసింది ఉద్యమాలకు. ఆ సంస్థకి చెందినటువంటి నిర్వాహకులకు చెందినటువంటి ఒక మైనరు బాలుడి పేరు మీద ఇదంతా జరుగుతోంది. ఈ బాలుడేదో అల్లరికో చిల్లరగా చేస్తున్నాడా అంటే ఆ రకంగా కనిపించడం. ఎందుకంటే లెటర్లో ఉన్నటువంటి కంటెంట్, దానిలో వాడినటువంటి భాష ఇది చిన్నపిల్లలు రాసే భాష కాదు. పైగా స్కూళ్ళకి బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి రోజులు చిన్నపిల్లలు ఎవరైనా చేసినట్లయితే సాధారణంగా పరీక్షలు వాయిదా వేయించడం కోసం ఇలాంటివి చేస్తారు. కొన్ని సందర్భాల్లో విమానాశ్రయం చేరుకోవడానికి ఆలస్యం అవుతుంటే వ్యక్తులు బాంబు కాల్ చేస్తారు ఏదో ప్రైవేట్ దగ్గర నుంచి. ఆ తర్వాత ఆ విమానం అక్కడ ఆగి ఉంటుంది కాబట్టి వెళ్ళి ఎక్కడానికి వీలుంటుంది. ఈ 2 చాలామంది చేస్తారు. ఇటువంటి గత చరిత్ర కూడా ఉంది.
ఈ పిల్లవాడు చేసిందంతా కూడాను పరీక్షలు లేని కాలంలో, కాబట్టి ఇది చైల్డిష్ ప్రాంకో లేకపోతే ఎగ్జామ్స్ తప్పించుకునేందుకు చేసిందో కాదు. ఈ పిల్లవాడి వెనుక ఒక వెల్ డిఫైన్డ్ నెట్వర్క్ ఒకటి పనిచేస్తోందన్నది పోలీసులకు ఇప్పుడు అనుమానం. ఎందుకంటే ఢిల్లీలో ఈ సంస్థ చరిత్రను, దాని గత చరిత్రను కాస్తగా పరిశీలించి చూస్తే తేలింది ఏంటంటే, ఢిల్లీలో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి అఫ్జల్ గురుకి క్షమాభిక్ష పెట్టాలి, అతనికి ఉరికంబాన్ని ఎక్కించవద్దు అని కోరినటువంటి స్వచ్ఛంద సంస్థ ఇది. అంటే ఈ స్వచ్ఛంద సంస్థ ఎవరి కోసం వాదిస్తోంది, ఎవరి కోసం పనిచేస్తోంది, ఏ విషయాల్ని అడ్వొకేసీ కోసం స్వీకరించింది మనం అర్థం చేసుకోవచ్చును. అఫ్జల్ గురు విషయంలోనే జేఎన్యూలో ఆజాదీ హమే క్యా చాహియే ఆజాదీ అన్నటువంటి నినాదం, అఫ్జల్ గురువు ఆజాదీ కావాలి అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి ఈ లింకేజ్ని అర్థం చేసుకోండి. ఇటువంటి సంస్థ, దానికి సంబంధించినటువంటి నిర్వాహకుల పిల్లవాడు చేశాడంటే ఈ పిల్లవాడి పని కాదు, ఈ పిల్లవాడిని ముందు పెట్టారు. ఎందుకంటే శిక్ష ఏదన్నా పడాల్సి వచ్చినా కూడాను మైనర్ బాలుడు కాబట్టి తక్కువ శిక్షతో తప్పించుకోవచ్చు, ఏదన్నా జువెనైల్ హోమ్కి పంపించవచ్చును, ఇంకోటి చేయవచ్చును, పెద్ద శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఏ క్షమాభిక్ష పెట్టి సత్ప్రవర్తన కలిగి ఉంటానని అడిగితే శిక్ష తగ్గే అవకాశం ఉంది. అందుకని పిల్లవాడిని ఎవరైనా ముందు పెట్టారా? ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దీన్ని ఛేదిస్తున్నారు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతము ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆతిషి మార్లేనా, ఆమె తల్లిదండ్రులు ప్రొఫెసర్ విజయ్ సింగ్, ప్రొఫెసర్ తృప్తావాహి, తల్లి తృప్తావాహి, తండ్రి విజయ్ సింగ్, వీళ్ళిద్దరూ కూడాను అఫ్జల్ గురుకి క్షమాభిక్ష పెట్టాలి, అతన్ని ఉరికంబాన్ని ఎక్కించొద్దు అని చెప్పి క్యాంపెయిన్ చేయటమే కాకుండా, ప్రచారోద్యమాన్ని నిర్వహించడమే కాకుండా, సంతకాలు పెట్టి ఆ పిటిషన్ల పైన రాష్ట్రపతికి పంపించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే విజయ్ సింగో లేకపోతే తృప్తావాహియో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ ఎన్జిఓ వేరు. అయితే ఈ సంస్థ, ఈ బాంబు పేలుడు యొక్క హోక్స్ బాంబ్ కాల్, ఫేక్ బాంబ్ కాల్ వచ్చినటువంటి మరుక్షణము ఈ ఇష్యూని అందరికన్నా ఎక్కువగా తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పనిచేయటం లేదు, అమిత్ షా ఎందుకు పనికి మాలిన వాడు, ఈ రకమైనటువంటి క్యాంపెయిన్ నడిపినటువంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దీన్ని చాలా పెద్ద ఇష్యూగా తీసుకుని హడావిడి చేశారు. కాబట్టి అసలు ఈ ఫేక్ బాంబ్ కాల్స్ ఏవైతే 400కు పైబడి ఒక్క ఢిల్లీలోనే ఫిబ్రవరి నుంచి జనవరి అంటే 11 నెలల్లో వచ్చాయో, వీటి వెనుక ఏ మర్మం దాగుంది, ఏ రహస్యం దాగుందన్నది ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దర్యాప్తు అసలు దీనికి ఏమన్నా పొలిటికల్ రామిఫికేషన్స్, రాజకీయపరమైనటువంటి లింకులు ఏమన్నా ఉన్నాయా, ఈ స్వచ్ఛంద సంస్థకి ఈ పిల్లవాడికి ఏమన్నా సంబంధం ఉందా, అసలు ఈ పిల్లవాడి వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.